ఆల్రెడీ నువ్వు ఇచ్చేసిన దేవుడికి మహిమ కలుగును గాక. ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లి ఏం చేస్తాం? ఈ ఈ ఈ ఈ దేవుడు అంటే మీరు బెగ్గర్స్ కాదు, నా కుమారుడు నా కుమార్తె. ఇప్పుడు మన పిల్లలు అమ్మానమే అమ్మానమే అంటే వేస్తామా? మనమే ఒక మాట అనగానే డబ్బులో ఉంటాం మనం వేయనికి కదా. వాళ్ళు అడుగుతారు, అమ్మ తల పట్టుకుని అన్నమే 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 అంటారు. అనక ముందుకే వాళ్ళకి ఆకలి అవ్వ ముందుకే మనం ఏం చేస్తాం? ప్రిపేర్ చేసి మనం అరుస్తాం, రండిరా తినండి, రండిరా తినండి కదా. దేవునికి ఇస్తుంది, దేవుడు కూడా తినండి. వాటిని మనం తీసుకోవడానికి, దేవుడు మన జీవితంలో పనిచేయడానికి, దేవుడు మనకు అద్భుతాలు చేయడానికి ఒక రీజన్ ఉంటుందంట. దేవుడికి మహిమ కలుగుతుందంట. ఒక ప్రక్రియ జరుగుతుందంట. ఏంటి అంటే పరీక్ష గుండా వెళ్ళాలి. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్ పోవాలంటే కదా, ఇప్పుడు 10వ క్లాసులో ఏడి పోవాలా? ఇంటర్. దేవుడికి మహిమ కలుగు. మరి కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి పోవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్, సెకండ్ వాళ్ళు థర్డ్కి, థర్డ్ వాళ్ళు ప్రమోట్ అయితేనే ఉన్నారు. వాళ్ళు చదివన్నీ అవుతారు. ఏం రాకపోతే అటెండెన్స్ ఉంటుందా మినిమం ప్రమోట్ చేస్తారు. దేవుడికి మహిమ కలుగుందాక కదా. చదువు రాకపోయినకు మార్క్స్ రావంటే మినిమం ఏం చేస్తారు? వాళ్ళని ప్రమోట్ చేసి దొబ్బుతారు. నెక్స్ట్ క్లాస్కి వీళ్ళు దొబ్బమంటారు అంటారు. దేవుడికి మహిమ కలుగుందాక. అలాగే దేవుడు మనల్ని నెక్స్ట్ అద్భుతానికి సిద్ధపరుస్తాడు. ఒకటి చేస్తాడు, ఇంకొకటి చేయడానికి రెడీగా ఉంటాడు, మూడో దానికి మనల్ని తయారు చేస్తాడంట. వీటికి వచ్చేసిందంటే వేసా దేవునికి స్తోత్రం. ఏమంటుందంట? ఫిలిప్ ఏమైనా కనికరంతో ఏమైనా మాట్లాడతాడో ఏమో అని చూస్తుండే. ఏమంటుండు? ఫిలిప్పి ఎట్లా చేద్దాం కదా, దేవుడికి తెలియదా? ఇప్పుడు మనం అంటాం దేవుడికి మహిమ కలుగుందాక. ఫ్రెండ్ అంటే వీటిని ఎట్లా చేద్దామని ఎందుకు కదా, మీకు అన్ని తెలుసు, అన్ని రెడీగా పెట్టి మమ్మల్ని ఎట్లా అడుగుతుండు అంటాం కదా. దేవుడికి స్తోత్రం. అక్కడ ఫిలిప్ని అడిగితే ఫిలిప్ ఒకటే మాట అంటుండంట, ఇన్ని రోజులు దేవునితో సావాసం. మన సావాసం కూడా అట్లే ఉందంట. ఏం సావాసము? ఆధారపడని సావాసం. ఆధారపడతలే మనం స్వయం కృషి చేసుకుంటున్నాం. సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో ఏం చేస్తున్నాం? దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ దేవుడు ఆలోచన చూద్దాం. యేసు చేయనై ఉండేనో, యేసు ఏమి చేయనై ఉండేనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగా అన్నాడంట. దేవునికి స్తోత్రం. మరి ఫిలిప్ అర్థం చేసుకోవాలి కదా. ఫిలిప్ అర్థం చేసుకోకుండా ఏమంటున్నాడు? చక్కగా జవాబిస్తున్నాడు, మాకేం తెలుసు కదా. అదే అన్నట్టు దేవుడికి మహిమ కలుగును కదా. మాకేం తెలుసు అన్నట్టే. 7వ వచనం చూద్దాం. అందుకు ఫిలిప్పి వారితో, ప్రతివాడును కొంచెం పుచ్చుకొని నన్ను 200 దేనారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. దేవుడికి మహిమ కలుగుతాక. ఇన్ని రోజులు సావాసం యేసుక్రీస్తు ప్రభుతో చేస్తున్నాడు. ఫిలిప్ చేసినప్పుడు ఏమనాలి? యేసయ్యా నీకు అడ్డమా? ఒక మాట అంటే రొట్టెలు వస్తాయి, ఒక మాట అంటే ఇంతమందికి ఫుడ్ వస్తుంది, ఒక మాట నీది చాలు, ఒక అద్భుతం చాలు, నువ్వు పని చేయి, నువ్వు పని చేస్తే ఆడాలి వీళ్ళందరూ కడుపులు నింపబడితే అనకుండా 200 రూపాయలు ఉంటే చాలు మనకి, వీళ్ళందరూ తినచ్చు. కానీ మన దగ్గర ఏమైనా సంచి కావాలి. అదే భాష కదా దేవుడికి మహిమ. అది చెప్తున్నాడు. ఏమంటుండు? ఇక్కడ దేనారంలో రొట్టెలు కూడా మనం తెచ్చినాం అనుకో, ఇంత గిట్టిద్దాం. ఇంత కాదు, ఒక బ్రెడ్ తింటే, ఒక బంధు తింటే ఆల్మోస్ట్ కొంతమందికి కడుపు నిండుతుంది, కొంతమందికి 2. ఒక్కొక్కరికి ఇవ్వాలన్నా కూడా కొంచెమే ఇద్దాం. ఎక్కువ దేవుడికి ఇస్తుంది. ఏం చేయాలంట? కొంచెమే పెట్టాలి. అయితే దేవుడికి మహిమ కలుగుతాక దేవుడు ఆ 2 రొట్టెలు 5 చేపలు ఆల్రెడీ చిన్నోడిని సిద్ధపరిచింది. తల్లి వచ్చినప్పుడే ఇచ్చేసింది. ఆల్రెడీ మన సమస్యకి పరిష్కారము తీసి పెట్టిందంట. దేవుడికి మహిమ కలుగు. మనం అంటే చూస్తలేము, పరిష్కారం వైపు ఆలోచిస్తలేము, ఆధారపడతలేము. మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడి మీద ఆధారపడుతుంది. మనం సొంత తెలివితో, సొంత ఆలోచనతో, సొంత మాటలతోటి మనం ఏం చేసుకుంటాం అంటే దేవుని సావాసానికి దూరం అయిపోతుంది. ఇప్పుడు పిలిపి చెప్పచ్చు ఒకటే మాట, ఏమని? అద్భుతం చేసేసయ్యా, 1 సెకండ్ అయిపోతుంది. ఇంకా మనము గోధుమలు వేసి, విత్తనాలు వేసి, సేను పోయి, అవి కోసి ఎండబెట్టి